मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता। श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ దక్షిణామ్నాయ పీఠాధీశ్వరులైనటువంటి జగద్గురువులు పరమపూజ్యులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వారి అంతేవాసులైనటువంటి పరమహంస పరిప్రాజకాచార్యులైనటువంటి పరమపూజ్య శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి కూడా సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ శృంగేరి పీఠాన్ని అధిష్ఠించినటువంటి ప్రతి ఒక్క పీఠాధిపతికి కూడా ప్రతి ఒక్క యతీశ్వరునికి కూడా పేరు పేరున మనస్సులోనే నమస్కారం చేసుకుంటూ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారాలు చేసుకుంటూ చదువు చెప్పినటువంటి గురువులకు నమస్కారాలు చేసుకుంటూ చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవికి నమస్కరిస్తూ సభా సరస్వతి అని చెప్పేటటువంటి సభకు నమస్కరిస్తూ నా ఈ ప్రవచనాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తాను. మనందరికీ కూడానండి అసలు శంకర పీఠమన్నా శంకరాచార్యుల వారన్నా వారి యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ కొన్ని సంవత్సరాల క్రితం, అంటే కొన్ని వేల సంవత్సరాలు అంటారు, కొన్ని వందల సంవత్సరాలు అంటారు, అన్ని సంవత్సరాల క్రితం శంకర భగవత్పాదులు కనుక అవతరించి ఉండకపోతే మన దేశ పరిస్థితి ఎలా ఉండేది? ఇది మనమంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశం అండి. ఎందుకు అనంటే మనం ఏం చేస్తాం, శంకరుల భావచిత్రమో విగ్రహమో చూసిన వెంటనే నమస్కారం చేసుకుంటాం. వారి పరంపరలో వచ్చినటువంటి గురువులందరికీ కూడా నమస్కరిస్తాం. కానీ శంకర భగవత్పాదులు మన యొక్క హిందూ ధర్మానికి తద్వారా భారతదేశానికి చేసినటువంటి ఉపకారం ఏమిటి మనలో చాలామందికి తెలియదండి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం భారతదేశంలో బౌద్ధ ధర్మం, జైన ధర్మం, బౌద్ధ మతము, జైన మతము, ఈ విధంగా కొన్ని మతాలు, వీటికి పాషండ మతములు అని పేరు. మనకు నేడు కొన్ని మతాల గురించి తెలుసు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, అంటే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కొంత ప్రచారం చేసేటటువంటి కొన్ని పాషండ మతాల గురించి మనందరికీ తెలుసు. కానీ ఒకానొక సందర్భంలో ఇదే విధంగా సనాతన ధర్మానికి ఇబ్బందులను కలిగించినటువంటి కొన్ని మతాల గురించి మనకు తెలియదు. అందులో ముఖ్యంగా జైన బౌద్ధములు అనేటటువంటి రెండు మతాలు ఉండేవండి. కాకపోతే భారతదేశంలోనే అవి పుట్టినటువంటి మతాలు. వాటి గొప్పతనం ఏమిటంటేనండి, మొత్తం చర్చతోనే ఏదైనా కూడా శాస్త్రీయంగా చర్చ చేసేవారు. శాస్త్రీయమైనటువంటి చర్చతో సనాతన ధర్మాన్ని నిర్మూలించే ప్రయత్నం వాళ్ళు చేసేవారు. అంటే చాలా విస్తృతమైనటువంటి చర్చ భారతదేశంలో నాడు జరుగుతూ ఉండేది. జైన బౌద్ధ పండితులు వచ్చేవారు, మన హైందవ పండితులతో చర్చలు చేసేవారు. ఈ విధంగా శాస్త్రాలు, శాస్త్రార్థాలు, ఖండన ఇదంతా కూడా జరుగుతూ ఉండేది. అలాంటి రోజుల్లో ఏమైందంటే కలి ప్రభావం చేత భారతదేశంలో అత్యధికంగా బౌద్ధ మతం వ్యాపించింది. బౌద్ధ మతం అంటే ఏమిటి? వేద కర్మలను పూర్తిగా కూడా వ్యతిరేకించినటువంటి మతం. అలాగని గౌతమ బుద్ధుడు వ్యతిరేకించాడు అనుకున్నారు. గౌతమ బుద్ధుడు ఎప్పుడూ కూడా ఆ పని చేయలేదు. గౌతమ బుద్ధుడు వేదంలో ఉన్నటువంటి 4 మంచి వాక్యాలనే ఆయన చెప్పడం జరిగింది. గౌతమ బుద్ధుడి యొక్క శిష్యులుగా కొంతమంది తరువాత కాలంలో చలామణిలోకి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం గౌతమ బుద్ధుడి మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని
సమాజాన్ని కొంత తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గౌతమ బుద్ధుడు వేదంలో ఉన్నటువంటి మంచి మాటలే చెబితే ఆ మాటల్ని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏ విధంగానో చెబుతాను మీకు. నేడు మనం వేదాంత శ్రవణము అని మనం ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టుకున్నామండి. ఈ వేదాంత శ్రవణానికి గౌతమ బుద్ధుడి మాటలకు ఆ తర్వాత శంకరుల మార్గానికి చాలా సంబంధం ఉంటుంది. గౌతమ బుద్ధుడు మనకు 4 వేదాల్లోనూ కూడా 4 మహావాక్యాలు ఉంటాయి. ఋగ్వేద మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అంటాం. అంటే ప్రకర్షేణ జ్ఞానం ప్రజ్ఞానం అని పేరు. అంటే అద్భుతమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ. యజుర్వేద మహావాక్యంలో అహం బ్రహ్మాస్మి అన్నారు. నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటటువంటి బ్రహ్మ అంటే భగవంతుడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఋగ్వేద మహావాక్యంలో విశేషమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగితే కనుక విశేషమైనటువంటి ఆత్మజ్ఞానమే పరమాత్మ అన్నారు. యజుర్వేద మహావాక్యంలోనేమో విశేషమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత నేనే పరమాత్మని అనే భావన కలుగుతుంది కాబట్టి అహం బ్రహ్మాస్మి అని అన్నారు. ఆ తర్వాత సామవేద మహావాక్యంలో ఏమన్నారు? ఈ గురువు అంటే ఋగ్వేద మహావాక్యం చేత జ్ఞానాన్ని తెలుసుకుని యజుర్వేద మహావాక్యంతో అనుభవంలోకి తెచ్చుకుని సామవేద మహావాక్యంతో తత్వమసి అనేటటువంటి సామవేద మహావాక్యంతో శిష్యుడికి జ్ఞానాన్ని బోధించేటటువంటి స్థాయికి పండితులు వచ్చారు. తత్వమసి అని, తత్వ అంటే అక్కడ పరమాత్మ పరబ్రహ్మ అని మనం అర్థం చేసుకోవాలి. ఆ పరబ్రహ్మ నీవే అనేటటువంటిది సామవేద మహావాక్యం. మొత్తానికి ఏమిటంటే నేనే పరమాత్మను లేక నువ్వే పరమాత్మవి, ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడమే పరబ్రహ్మతత్వము అనేటటువంటిది మనకు వేద మహావాక్యాల్లో కనిపిస్తుందండి. ఇవే వాక్యాలు గౌతమ బుద్ధుడు శిష్యులకు చెప్పాడు. ఏమని చెప్పాడు? నేనే బ్రహ్మను అన్నాడు. శిష్యుడు వచ్చాడు కాబట్టి తత్వమసి నువ్వే బ్రహ్మమయ్యా నువ్వే పరమాత్మమయ్యా అన్నాడు. శిష్యులు ఏం చేయాలండి? ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని విని అయ్యా మీరు ఒక వాక్యంలోనే చెప్పారు, తత్వమసి అన్నారు, నువ్వే బ్రహ్మవి అన్నారు, కొంచెం వివరించి చెప్పండి దయచేసి, మరింత విస్తారంగా మాకు అర్థమయ్యేట్టు చెప్పండి అని శిష్యుడు అడగాలి. శిష్యుడు పనేది. కానీ ఈ శిష్యులు ఏం చేశారు? ఆయన చెప్పినటువంటి ఒక వాక్యాన్ని తీసుకున్నారు. ఒక వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మాకు అంతా తెలిసిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోయి మా గురువుగారు అన్నారు నువ్వే పరమాత్మవి అన్నారు, కావున ఇంక వేరే ఏ దేవుడు లేడు, వేరే ఏ పరమాత్మ ఎక్కడో లేడు, కావున మనం తిని మనం పడుకుని మనం సుఖంగా ఉంటే చాలు, వేరే ఏ పరమార్థములు కూడా చేయనవసరం లేదు, నేను తింటే చాలు దేవుడికి నైవేద్యం పెట్టినట్టే, నేను పడుకుంటే దేవునికి పవళింపు సేవ చేసినట్టే, ఈ విధంగా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే నీలో ఉన్నటువంటి పరమాత్మను నువ్వు తెలుసుకోవయ్యా అని గౌతమ బుద్ధుడి ఉద్దేశం. అంతేకాని నువ్వు ఎక్కడికో నువ్వు వెళ్ళి తొందరపడాల్సిన అవసరం లేదు, వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేదు, నీలోనే దాగి ఉన్నటువంటి పరమాత్మను నువ్వు తెలుసుకో అని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పగా దాన్ని వీళ్ళు అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకుని ఏం చేశారు? మొత్తం మనమే, ఇంకా ఏమీ దేవుడు లేదు దెయ్యము లేదు, ఇష్టానుసారం మనం హాయిగా జీవిద్దాం అని చెప్పేసి నిరీశ్వరవాదం అంటారండి. అంటే ఈశ్వరుడే లేడు అనేటటువంటి వాదంలోకి బౌద్ధులు వెళ్ళారు. పాపం బుద్ధుడు చెప్పలేదు అన్నమాట. అది బౌద్ధులు చేసిన తప్పే తప్ప బుద్ధుడు చేసినటువంటి తప్పు కాదు. ఆ విధంగా ఏదైతే నిరీశ్వరవాదం ఉన్నదో దాన్ని మన భాషలో చెప్పాలి అంటే కనుక నేను కొంత దానిని సోమరిపోత్తనంతో పోలుస్తాను. ఎందుకు అనంటే దేవుడు లేడు, ఏ పూజలు అక్కర్లేదు, కర్మ లేదు, ఏమీ లేనప్పుడు ఏ కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు. పొద్దున్న లేస్తే అత్తగారు స్నానం చేయమని కోడల్ని కోరాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, బొట్టు పెట్టుకోవాలి అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు, పేరంటాలు లేవు, వాయనాలు లేవు, నోములు లేవు, వ్రతాలు లేవు, ఏమీ లేవు, మొత్తం శూన్యవాదం. ఆ విధమైనటువంటి సోమరిపోత వాదంలోకి వాళ్ళు వచ్చేసారు. ఇది కలియుగం కాబట్టి అలాంటి సోమరపోతుతనానికి జనం ఎక్కువగా ఆకర్షితులయ్యారు. బౌద్ధులంతా ఏం చేసేవారంటే ఇంక ఏ విధమైనటువంటి కర్మ అక్కర్లేదు, ఏ విధమైనటువంటి పరిశ్రమ లేదు, తపస్సు లేదు. అదేవిధంగా గృహస్థాశ్రమం కూడా లేదు. అంటే వేదంలో చెప్పబడినటువంటి వివాహం చేసుకోవడం కూడా లేదు, మళ్ళీ సంతానం లేదు, కర్మలు లేవు, ఏమీ లేవు.
ప్రతివాడు కూడా సన్యాసం తీసుకోవడం, సన్యాసం తీసుకుని భిక్ష అనే పేరుతో ఇంటింటికి భిక్షాటనకి తిరగడం. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచింది. ఆ తర్వాత బౌద్ధం చేసినటువంటి అనేక తప్పుల్లో భాగంగా గృహస్థాశ్రమం కూడా అవసరం లేదని చెప్పారు. పూర్తిగా సన్యాసమే అన్నారు. ప్రతివాడు సన్యాసం తీసుకోవడమే. ఎంత అజ్ఞానమో చూడండి. ఒక 100 సంవత్సరాల పాటు పెళ్ళి అనేది లేకుండా ప్రతివాడు కూడా ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడితే రాను అసలు వీళ్లకు భిక్ష వేసేది ఎవడు? భిక్ష వేయాలి అంటే ఒక కుటుంబం ఉండాలి కదండి. భార్యాభర్తలు ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంటేనే ఇంటికి వచ్చినటువంటి భిక్ష అడిగేవాడికైనా లేకపోతే ఇంకొకరికైనా వాళ్ళు దానం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతివాడు భిక్ష చేసేవాడే అయితే, భిక్షాటన చేసేవాడే అయితే భిక్ష వేసేది ఎవడు? ఇది సమాజానికి వచ్చినటువంటి పెద్ద సమస్య. ఇదే విధంగా ఒక 100 సంవత్సరాలు అయిపోతే కనుక పెళ్ళి అనేది ఉండదు. పెళ్ళి అనేది ఉండకుండా భిక్షాటన చేసేవాళ్ళు మాత్రమే ఉంటారు. కొంతకాలానికి వీళ్ళు భిక్ష చేయడానికి వెళ్ళినప్పుడు భిక్ష వేసేవాళ్ళు ఉండరు. తద్వారా ఈ భిక్షువులందరూ కూడా ఆకలి చావులు చేస్తారు. ఎవరు కూడా ఆహారం వేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆహారోత్పత్తి లేకపోవడం వల్ల, కర్మ లేకపోవడం వల్ల, వ్యవసాయం లేకపోవడం వల్ల, వ్యాపారం లేకపోవడం వల్ల రాజులు యుద్ధాలు చేయడం మానేశారు. వీళ్ళు పూర్తిగా కర్మను నిరాకరించినటువంటి కారణం చేత యుద్ధాలు కూడా లేకుండా పోయాయి. యుద్ధాలు లేకపోవడం వల్ల రాజ్య సంరక్షణ కష్టమైంది. వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, ధర్మం లేదు, దానం లేదు, ఏమీ లేవు. ఈ విధంగా మొత్తం సమాజం నాశనం అయిపోయేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో శంకర భగవత్పాదాచార్యుల వారు మన భూమి మీద అవతరించారు. ఎందుకు అవతరించారు? వారు అవతరించినటువంటి కారణం ఏమిటి అంటే కనుక మొట్టమొదట సమాజాన్ని కాపాడాలి. సనాతన ధర్మం తర్వాత, హిందూ ధర్మ పరిరక్షణ తర్వాత ముందు అసలు మానవాళిని సంరక్షించాలి కదా. మానవ జాతి అనేది ఉండాలి. ఆ విధంగా వారు అవతరించారు. అవతరించిన తర్వాత మొట్టమొదట వారు ఏం చేశారు అని అంటే కనుక వేద వ్యతిరేకంగా మారినటువంటి ఈ పాషండ మతాలు ఏవైతే ఉన్నాయో, కర్మ వ్యతిరేక మతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా అవైదిక మతాలు అని చెప్పేసి వారు ఖండించడం ప్రారంభించారు. చాలామంది పండితులతో వారు సుదీర్ఘమైనటువంటి చర్చలు చేసేవారు. ఒక్కొక్క రాజ్యానికి వెళ్ళేవారు. అక్కడ ఉన్నటువంటి బౌద్ధ పండితులు, పాషండ పండితులు ఉండేవారు. వాళ్ళతో చర్చలు చేసేవారు. మీ మార్గం సరి అయినది కాదు అని చెప్పేవారు. ఆ విధంగా వారి యొక్క వాదనా పటిమ చేత, వారి యొక్క విద్యాశక్తి చేత బౌద్ధ పండితులందరినీ కూడా జయించి అందరినీ మళ్ళీ కూడా సనాతన ధర్మంలోకి తీసుకువచ్చినటువంటి ఘనత శంకర భగవత్పాదాచార్యుల వారిది. మనకు తెలియదు కానీ అండి, శంకరులు అవతరించే నాటికి భారతదేశంలో అత్యధికంగా బౌద్ధ మతం ఉండేది, చాలా ఎక్కువగా ఉండేది. నేడు ఏ విధంగా మనం భారతదేశంలో హిందూ ధర్మాన్ని మనం ఎక్కువగా చూస్తున్నామో అదేవిధంగా నాటి రోజుల్లో బౌద్ధం ఎక్కువగా ఉండేది. ఎవరింటి నుంచి ఎవరు బౌద్ధ సన్యాసుల్లో చేరిపోతారో అని భయపడుతూ ఉండేవారు పెద్దవాళ్ళు. మా వాడిని సరి అయినటువంటి మార్గంలో పెట్టకపోతే బౌద్ధ సన్యాసి అయిపోతాడేమో అని తల్లిదండ్రులు భయపడుతూ ఉండేవారు. బౌద్ధ సన్యాసి అయిపోతే కనుక పెళ్లి లేదు, పటాకులు లేదు, కర్మ లేదు, ఇంకా అసలు ఉత్తర క్రియలు లేవు, వాళ్ళ వంశానికే అసలు ఉత్తర గతులు లేవు. ఈ విధంగా పెద్దలందరూ భయపడుతూ ఉండేవారు. అలాంటి సందర్భంలో శంకరులు అవతరించారు. ఆషామాషి వ్యవహారం కాదు. వారు బౌద్ధ మతాన్ని నిర్మూలించడం అనేటటువంటిది చాలా కష్టపడ్డారు. 32 ఏళ్ల జీవితం మాత్రమే వారు కలిగి ఉన్నప్పటికీ కూడా అంతటి తక్కువ వ్యవధిలో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు కూడా తిరిగి వారు ప్రతి రాజ్యంలోనూ ఉన్నటువంటి బౌద్ధ పండితుల్ని జయించి ఒక్కొక్క బౌద్ధ రాజ్యాలుగా మారిపోయినటువంటి ప్రతి రాజ్యాన్ని కూడా మళ్ళీ వారు సనాతన ధర్మ రాజ్యాలుగా మారుస్తూ వచ్చారు. ఆ విధంగా శంకరులు సనాతన ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు ఈ యొక్క భారతదేశంలో అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వారు వారు వచ్చారు, 32 ఏళ్ళు జీవించారు. వారు చేయవలసిందంతా కూడా వారు చేశారు. వారికి అనిపించింది అప్పుడు, సరే నేను ఉన్నంతకాలము ఈ విధంగా
ఈ యొక్క పాషండ మతాల్ని ఖండించాను, సనాతన ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపన చేశాను. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత, కొన్ని దశాబ్దాలు శతాబ్దాల తర్వాత ఇదే పరిస్థితి మళ్ళీ దాపురిస్తే ఏమిటి అని వారు ఆలోచించారండి. అప్పుడు మళ్ళీ నేను అవతరించాలా, అప్పుడు మళ్ళీ అంటే శంకర సాక్షాత్ అని మన వాళ్ళు చెబుతారు. అంటే శంకర భగవత్పాదాచార్యుల వారు సాక్షాత్తుగా పరమశివుడు కైలాసం నుండి దిగివచ్చాడు అని. ఆ విధంగా మళ్ళీ పరమశివుడు దిగి రావాలా కొన్ని వందల సంవత్సరాల్లోనే. అప్పుడు శంకర భగవత్పాదాచార్యులు వారు చేసినటువంటి సంకల్పమే ఈ యొక్క పీఠ వ్యవస్థ, ఆమ్నాయ పీఠాల స్థాపన. వారేమనుకున్నారు, ఒకే చోట పీఠాన్ని స్థాపించేసి వాళ్ళు ఈ విధంగా ఒకవేళ కనుక ధర్మస్థాపన చేయాలి అంటే కష్టం కావచ్చు. అందువల్ల ఏం చేశారు అంటే 4 దిక్కుల్లోనూ కూడా వారు 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించడం జరిగింది. ఆమ్నాయం అంటే ఏం లేదండి, వేదం. వేదానికి ఆమ్నాయము అని పేరు. ఆ విధంగా వారు 4 వేదాలను దృష్టిలో పెట్టుకుని 4 పీఠాలను స్థాపన చేశారు. తూర్పు భారతదేశంలో పూరీ క్షేత్రం మనందరికీ తెలుసు. అక్కడ వారు ఋగ్వేద పీఠాన్ని స్థాపన చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో మన యొక్క జగద్గురువులు పరమ పూజ్యులు దక్షిణామ్నాయ శృంగేరి పీఠం అని చెప్పేసి మనమంతా కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో గౌరవించుకునేటటువంటి దక్షిణామ్నాయ పీఠాన్ని శృంగగిరిలో వారు స్థాపన చేయడం జరిగిందండి. ఆ తర్వాత పశ్చిమ భారతదేశంలోనూ మరియు ఉత్తర భారతదేశంలోనూ ద్వారక మరియు బదరి, సామవేద పీఠము, అథర్వవేద పీఠం, ఈ విధంగా 4 పీఠాలను కూడా వారు స్థాపించారు. నేను 32 ఏళ్ల వ్యవధిలో నేను చేసినటువంటి ధర్మస్థాపన ఏదైతే ఉన్నదో, అంటే భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా శంకరులు సనాతన ధర్మానికి గ్లాని వచ్చినటువంటి సందర్భంలో అవతరించడం జరిగిందండి. తదాత్మానం సృజామ్యహం అని చూసారా, చాలా గొప్ప వాక్యం అది. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, ఇబ్బంది కలుగుతుందో, అప్పుడు ధర్మాన్ని తిరిగి పునఃస్థాపన చేయడానికి నన్ను నేను సృజించుకుంటాను అని చెప్పేసి పరమాత్మ చెప్తాడు అక్కడ. ఆ విధంగా శంకరుల రూపంలో పరమాత్మ మళ్ళీ ఆయన సృష్టించుకుని సనాతన ధర్మ స్థాపన చేసినటువంటి సందర్భంలో వారి పరంపర అదే విధంగా అవిచ్ఛిన్నంగా కొనసాగితే కనుక సనాతన ధర్మానికి గ్లాని అనేది ఉండదు అని శంకరులు భావించడం జరిగింది. అందువల్లనే వారు 4 ఆమ్నాయ పీఠాలు, భారతదేశంలో 4 దిక్కుల్లోనూ 4 పీఠాలను స్థాపన చేయడం జరిగిందండి. అందులో దక్షిణామ్నాయ పీఠం దక్షిణ భారతదేశంలో యజుర్వేద పీఠంగా చెబుతారు. అయినప్పటికీ కూడా అన్ని శంకర పీఠాలకు కూడా మార్గదర్శక పీఠంగా, మొత్తం అవిభాజ్య భారతదేశానికి కూడా మార్గదర్శనం చేసేటటువంటి ఒక గొప్ప వ్యవస్థగా, పీఠంగా మన శృంగేరి జగద్గురు పీఠం అవతరించిందండి. అలాంటి గొప్ప జగద్గురు పీఠంలో మనం నేడు ఆ యొక్క శాఖలో అనంతపుర దివ్య క్షేత్రంలో మనమంతా కూడా నేడు ప్రవచనాన్ని చేసుకుంటూ ఉన్నాం. మీరంతా కూడా వింటూ ఉన్నారు. నేడు ఇక్కడికి నేను రాగలిగాను అనంటే కనుక, ఒక 4 మాటలు నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను అనంటే కనుక అది పూర్తిగా జగద్గురువుల యొక్క అనుగ్రహము అని చెప్పేసి భావిస్తూ, నేటి విషయంలోకి మనం కనుక వెళ్ళినట్లయితే, కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోక హితేరతం వేదాంత భాస్కరం వందే సమాధి నిలయం మునిం అని అన్నారు. కృష్ణద్వైపాయనుడు అని అంటే ఎవరండి? వ్యాస మహర్షి, వేదవ్యాసుడు. మనందరికీ తెలుసు. వేదవ్యాస మహర్షిని వేదాంత భాస్కరుడు అన్నారు. వేదాంత భాస్కరుడు అని ఎందుకన్నారు? భాస్కరుడు అని అంటే ఎవరండి? సూర్యుడు. అంటే మనకు వెలుగునిచ్చేవాడు. వేదాంతము అనేటటువంటి జ్ఞానాన్ని ఆయన వెలుగులో మనకి పంచినటువంటి భాస్కరుడు ఆయన. ఏ విధంగా అని అంటే కనుక మనందరికీ తెలుసు, వేదాంతంలో ముఖ్యమైనటువంటివి బ్రహ్మసూత్రాలు అని చెబుతారండి. ఈ యొక్క బ్రహ్మసూత్రాలని వేదవ్యాస మహర్షి రచించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటివి.
అవి మనం ఒక రోజులోనో ఒక గంటలోనో లేకపోతే కొంత సమయంలోనో మనం చెప్పుకునేటటువంటివి బ్రహ్మసూత్రాలైతే కావు. ఆయన చాలా అద్భుతంగా వేదవ్యాస మహర్షి వేదాంతానికి ఉపయోగపడేటటువంటి బ్రహ్మసూత్రాల్ని రచించడం జరిగింది. చాలా కాలం తర్వాత బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం వ్రాయడానికి సరైనటువంటి వ్యక్తి శంకర భగవత్పాదాచార్యులు మాత్రమే, శంకరులు మాత్రమే అని చెప్పేసి వేదవ్యాస మహర్షి గుర్తించడం జరిగింది కాశీక్షేత్రంలో. అప్పుడు శంకరులకు వారు నీవు బ్రహ్మసూత్ర భాష్యాన్ని వ్రాయాలి అని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. అప్పుడు శంకరులు బ్రహ్మసూత్ర భాష్యం అనేటటువంటి ఒక రచన చేశారండి. శంకరులు చేసినటువంటి అనేక రచనలు మనందరికీ తెలుసు. మనం రోజు ఇళ్లల్లో మనం జపం చేసుకునేటటువంటి స్తోత్రాలు వీటి గురించి మనందరికీ ఎక్కువ తెలుసు. కానీ ముఖ్యమైనటువంటివి ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయంలో బ్రహ్మసూత్ర భాష్యం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. బ్రహ్మసూత్ర భాష్యం, దశోపనిషద్ భాష్యం, భగవద్గీతా భాష్యం, ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు. ఆ విధమైనటువంటి ప్రస్థానత్రయం శంకర భగవత్పాదాచార్యులు మనందరికీ కూడా అందించడం జరిగింది. ఇకపోతే వేదాంతం అన్నాం. వేదాంతం అనేసరికండి అందరూ భయపడిపోతూ ఉంటారు. అమ్మో ఇది మనకు అక్కర్లేదు, లేకపోతే ఇది ఏదో జీవితంలో చిట్ట చివరి దశలో మనం తెలుసుకోవాల్సినటువంటిది, లేదా ఇది ఏదో పెద్ద సబ్జెక్టు, ఇది మనది కాదు, ఈ విధంగా రకరకాల అపోహలకు లోనవుతూ ఉంటారు. కానీ అండి వేదాంతము అనే పదానికి అర్థం ఏమిటో తెలుసునండి. వేదము యొక్క చివరి భాగము అనే అర్థం. వేదం యొక్క చివరి భాగం ఏమిటి అని అంటే కనుక ఉపనిషత్తులు. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అని మనకు వేదంలో భాగాలు కనిపిస్తాయి. సంహితలో మనకు పూర్తిగా మంత్రభాగం మనకు కనిపిస్తుంది. ఆ మంత్రభాగానికి వినియోగం మనకు బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఈ రెండింటి తర్వాత ఆరణ్యకము అని ఉంటుందండి. ఆరణ్యకంలో ముఖ్యంగా మనకు వేదాంతం కనిపిస్తుంది. అంటే ఏం లేదు, వేదాంతము అని అంటే ఉపనిషత్తులు అని అర్థం చేసుకోండి. అనేక ఉపనిషత్తులు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా 10 ఉపనిషత్తులు దశోపనిషత్తులు అంటారండి. ఈ దశోపనిషత్తుల గురించి మనం చూసుకుంటే కనుక ఈశావాస్య కఠఃకేన ముండమాండుత్య తిత్తరి ప్రశ్నైతరేయ ఛాందోగ్య బృహదారణ్యకం తథా అన్నారు. ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదానికి చెందినటువంటిది. కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఈ విధంగా 10 ఉపనిషత్తులు మనకు వేదాంత శాస్త్రంలో ముఖ్యంగా కనిపిస్తాయి. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు అన్నారు. ఇదేమిటండి మీరు ఇన్ని ఉపనిషత్తులు చెప్పారు, అవన్నీ కూడా మాకు ఎవడు చెబుతాడు, మాకేమర్థం అవుతాయి, మాకు అసలు యోగ్యత ఉందా, అర్హత ఉందా, మాకు అవకాశం ఉందా, శక్తి ఉందా, మాకు అసలు టైం ఉందా అంటే కనుక అందుకే కలియుగం గురించి, కలియుగంలో మానవుల గురించి మన మహర్షులు ముందే ఊహించిన వారై ఏం చేశారు అని అంటే కనుక సర్వోపనిషదో గావః, చాలా శ్రద్ధగా వినాలండి. ఉపనిషత్తులన్నీ కూడా గోవులైతే అంటే ఆవులైతే, దోగ్ధ గోపాల నందన అన్నారు. ఆ యొక్క ఆవుల్ని సంరక్షించి పాలు తీసేటటువంటి గోపాలకుడు అని అంటారు చూసారా, అంటే ఆవుల్ని సంరక్షించేటటువంటి వాడు పాలేరులు అంటాం మనం. ఆ విధంగా ఉపనిషత్తులన్నీ కూడా గోవులైతే ఆ గోవుల్ని సంరక్షించేటటువంటి గోపాలకుడు సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ, గోపాలనందనుడు అన్నారు. పార్థో వత్సః సుధీర్ భోక్త, ఎంత బాగా చెప్పారో చూడండి. సాధారణంగా అండి ఆవుల గురించి బాగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆవు నుండి మనం పాలు నేరుగా మనం తీసుకోవడానికి సాధ్యపడదు. ఆవు నేరుగా మనకు పాలివ్వదు. ఒక దూడో పెయ్యో ఉంటుంది, ముందు దాన్ని వదులుతారు. వదిలితే కొంత పాలు దూడో పెయ్యో తాగుతుంది. తాగిన తరువాత మాత్రమే మనం తీసుకోవడానికి ఆవు ఒప్పుకుంటుంది. ఆ విధంగా
ఆవు వద్దకు వదిలేటటువంటి దూడ ఉంటుంది చూసారా, ఆ దూడని పార్థుడు అర్జునుడు అన్నారు. ఆ తర్వాత సుధీర్ భోక్త అన్నారు. ఆ తర్వాత ఆ పాలు ఎవరు తాగుతారు అని అంటే కనుక బుద్ధిమంతుడు తాగుతాడు, బుర్ర ఉన్నవాడు తాగుతాడు. ఆవులు ఉన్నాయి, ఆవులను సంరక్షించేవాడు ఉన్నాడు, ఆవులో పాలు ఉన్నాయి. ఆ పాలు మనకు అందించడం కోసం దూడను కూడా వదిలేరు. దూడ కొంత తాగింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడండి, ఆ ఆవు వద్దకు వెళ్ళి చక్కగా పాలు పితుక్కొని ఇంటికి తెచ్చుకొని తాగుతాడు. ఇది ఎవరు చేస్తారు, తెలివైన వాడు చేస్తాడు అన్నారంటే సుధీహి అన్నారు, బుద్ధిమంతుడే చేస్తాడు. బుద్ధి లేని వాళ్ళు మనకి తెలిసిందే కదండి, ఏ భగవద్గీత ఒక మతానికి చెందినది, ఏ భగవద్గీతలో ఉన్నది మనకు అక్కర్లేదు. పైగా అండి నేటి రోజుల్లో భగవద్గీత అంటే అదేదో మరణశయ్య పైన చావు ఇంట్లో మాత్రమే వినాల్సినటువంటి గ్రంథంగా భావిస్తూ ఉంటారు. అంటే మనం ఎక్కడైనా కారులోనో బస్సులోనో ట్రైన్లోనో వెళుతున్నాం అనుకోండి, ఎక్కడైనా ఘంటసాల భగవద్గీత వినిపించడం అంటేనే మనకెందుకో ఆ విధమైనటువంటి ఒక సాడ్ ఫీలింగ్సే వస్తాయి. ఎందుకంటే అలా మనకు అలవాటు అయిపోయింది. అందులో ఉన్నటువంటి 100 ఎన్నో శ్లోకాలు ఆయన గ్రహించి గానం చేశాడు. అవి ఎప్పుడూ కూడా ఆ ఆడియో సెట్స్ మరణించినటువంటి మరణ ఇళ్లల్లో అంటే చావు ఇంట్లో ప్లే చేయడం అనేది అందరికీ అలవాటైపోయింది. ఆ విధంగా భగవద్గీత అనేసరికి అది చావు ఇంట్లో మనం వినేది, ఇంకెప్పుడు మనకు అక్కర్లేదు అని. అదేవిధంగా గరుడ పురాణం అండి, ఎంత దారుణమో చూడండి. గరుడ పురాణమైన భగవద్గీత అయినా ఈ రెండూ కూడా మహావిష్ణువు చెప్పినటువంటివే. గరుడ పురాణం గరుత్మంతుడికి మహావిష్ణువు చెప్పాడు, భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అంటే అర్జునుణ్ణి ఒక వారధిగా చేసుకుని సకల మానవాళికి కూడా చెప్పడం జరిగిందండి. ఏ విధంగా అయితే దూడ కొంచెం తీసుకుంటేనే కానీ పాలు ఆవు జనులకు ఇవ్వదో, కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి కొంత ఇచ్చినట్లుగా ఇచ్చి లోకం అంతటికీ కూడా భగవద్గీత అనేటటువంటి అమృతాన్ని, దుగ్ధం గీతామృతం అన్నారు, భగవద్గీత అమృతం. అలాంటి అమృతాన్ని కృష్ణ పరమాత్మ మనకు అందించాడు. అలాంటి దాన్ని మనం దురదృష్టవశాత్తు చావు ఇళ్లకు పరిమితం చేస్తూ ఉన్నాం. మనం భగవద్గీతలో చూస్తే కనుక మొట్టమొదటి శ్లోకం అండి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సరిగ్గా మనం అర్థం చేసుకుంటే ఈ శ్లోకంలోనే మనకు చాలా అర్థం ఉంటుందండి. ఈయన ఏమంటున్నాడు, ధృతరాష్ట్రుడు మొట్టమొదట ధృతరాష్ట్ర ఉవాచ. ఎక్కడైనా కూడానండి ఇంతటి గొప్ప గ్రంథం మనం చెడ్డవాడిగా చూసేటటువంటి ధృతరాష్ట్రుడి వాక్యంతో మొదలవుతుందా అండి? ఎంత ఆశ్చర్యకరం. ఇది ఎందుకు భగవద్గీత ఈ విధంగా ప్రారంభమైంది అని అంటే కనుక చెడు ఏమిటి అంటే ఏది చెడో మనం తెలుసుకుంటే కనుక ముందు ఏది మంచో మనం తరువాత గ్రహించగలుగుతాం. సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా చెడు ఏమిటో ముందు చెబుతారు. వేదవాక్యాల్లో మీరు చూశారనుకోండి, ముందు నిషేధ వాక్యాలు ముందు చెప్పేస్తారు. ఇది చేయవద్దు అని చెప్పేస్తారు ముందు, ఆ తర్వాత ఏం చేయాలో చెబుతారు. ఎందుకు అనంటే చేయకూడని పని చేసినప్పుడు ఒక వ్యక్తికి అరిష్టాలు కలుగుతాయి. ఉదాహరణకు ఒక ట్రాన్స్ఫారం ఉంది. ట్రాన్స్ఫారం అనేటటువంటిది చాలా హై లెవెల్ కరెంటు పవర్తో ఉంటుంది. ట్రాన్స్ఫారము వెనక ఒక గోశాల కానీ ఆలయం కానీ ఉన్నది, లేకపోతే ఒక రావి చెట్టు మనకి పుణ్యాన్ని ఇచ్చేటటువంటిది ఉన్నది. మనం ట్రాన్స్ఫారం దాటి ఆలయానికో గోశాలకో రావి చెట్టుకో వెళ్ళి దర్శనమో ప్రదక్షిణమో చేసుకున్నప్పుడు మనకు పుణ్యం వస్తుంది. కానీ మనం ముందు తెలుసుకోవాల్సింది ఏమిటి చెప్పండి, ఇంతటి హై టెన్షన్ పవర్ ఉన్నటువంటి ట్రాన్స్ఫారం మనం ముట్టుకోకూడదు అనేది మనం ముందు తెలుసుకోవాలి. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం పుణ్యాన్ని సంపాదించడం అనేది తర్వాత, ఇది ముట్టుకోకూడదు అనే జ్ఞానం లేకపోతే కనుక దీన్ని ముట్టుకొని కరెంటు షాక్ కొట్టి ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ముందు ఏం చేస్తారు, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ల ముందు అపాయము అని చెప్పేసి బోర్డులు ఉంటాయన్నమాట. అది చూస్తాం మనం, అది చూసి ఓహో ఇది మనం ముట్టుకోకూడదు అని చెప్పేసి తెలుసుకుంటాం.
తెలుసుకుని అప్పుడు మనం దైవ దర్శనానికి వెళతాం. ఏదైనా అంతేనండి. చిన్నప్పుడు పిల్లలకు కూడా మనం చాలా విషయాలు ఇది చేయొద్దని చెప్పేస్తాం, అంతే, ఇది చేయకూడదు అని చెప్పేస్తాం. ఎందుకు ఏమిటి అనేది తర్వాత. ఇప్పుడు పిల్లలకు కూడా మనం చేయకూడని పనులు ఎప్పుడు గట్టిగా చెబుతూ ఉండాలి ముందు. అప్పుడు వాడు ఆ పని చేసి వాడి ప్రాణం మీదకి తెచ్చుకోవడం లేదా మన ఇంటి మీదకి తీసుకురావడం. ఏది చేయకూడదో చెప్పాలి. వేదాంత శాస్త్రంలో కూడానండి మనకు ముందు తర్కశాస్త్రం చెప్పి మాత్రమే తరువాత వేదాంత శాస్త్రాన్ని బోధిస్తారు. ఎందుకు, కారణం ఏమిటి అని అంటే కనుక వేదాంత శాస్త్రం మనకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. అంటే ఆత్మ అంటే ఏమిటి అనే జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఆత్మజ్ఞానం ద్వారా మనకు మోక్షం వస్తుంది. సరే, ఇప్పుడు ఏది ఆత్మ అనేటటువంటి ఆత్మజ్ఞానం మనకు రావాలి అని అంటే కనుక ఏది ఆత్మ కాదో ముందు చెప్తారు. అందుకే తర్కశాస్త్రం ఉంటుంది. తర్కశాస్త్రంలో ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని చెప్పేసి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును విశ్లేషించి ఇది ఆత్మ కాదు అని చెప్పేసి చిట్ట తర్కం అయిపోయిన తర్వాత వేదాంతంలో ఏది ఆత్మ ఏది పరమాత్మ అని చెప్పడం జరుగుతుందండి. కావున భగవద్గీతలో కూడా మొట్టమొదట ధృతరాష్ట్ర ఉవాచ అని చెప్పడం ద్వారా నేను భావిస్తాను, మొట్టమొదట ధృతరాష్ట్రుడితో మొదలు పెట్టడం ద్వారా అతను ఎవరు, అతను ఎందుకు చెడ్డవాడయ్యాడు, అదేవిధంగా అతను మామకాహ పాండవాశ్చైవ అంటాడు. చూడండి ఎంత దారుణమైనటువంటి విషయమో. పాండురాజు జీవించినంత కాలము కూడా అన్నయ్య గారిని తండ్రిలాగా చూసి గౌరవించాడండి. మనందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా పాండురాజుకే రాజ్య పట్టాభిషేకం చేసినప్పటికీ కూడా పాండురాజు ఎప్పుడూ నేను చక్రవర్తిని అనే భావనలో లేడు. అన్నగారినే సింహాసనంలో కూర్చోబెట్టి ఈయన రాజ్య పరిరక్షణ చేస్తూ ఉండేవాడు. అంతటి గొప్ప గౌరవాన్ని ధృతరాష్ట్రుడికి పాండురాజు ఇచ్చాడు. పాండురాజు ఎప్పుడూ కూడా అన్నగారు వేరు నేను వేరు, లేకపోతే ఆయనకి సింహాసనం ఇచ్చేస్తే నా పరిస్థితి ఏమిటి, ఇలాంటి భావనలు పాండురాజుకు లేవు. అంత గొప్పగా అన్నగారిని చూసుకున్నాడు. దురదృష్టవశాత్తు పాండురాజు సంతానం 5 పిల్లలు కూడా చిన్న వయస్సులో పసిబాలులుగా ఉన్నప్పుడే మరణించాడు. మరణించిన తర్వాత ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్ల. పాండురాజుకి 5. అక్కడ తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నారు, ఇక్కడ చూస్తేనేమో తల్లి మాత్రమే ఉన్నది. ఈయన చేతిలో రాజ్యం ఉంది. కుంతీదేవి భర్త లేడు కాబట్టి ఏమీ పాపం ముందుకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ధృతరాష్ట్రుడు ఏమంటే అదే. కావున అలాంటి నిస్సహాయ స్థితిలో కుంతీదేవి ఉన్నది. మరి తాను జీవించినంత కాలము కూడా రాజ్యం తనదే అయినప్పటికీ కూడా పాండురాజు అన్నగారికి అంత గౌరవం ఇచ్చినప్పుడు మరి తమ్ముడు మరణించిన తరువాత తమ్ముడి బిడ్డల్ని అన్నగారు ఏ విధంగా చూడాలి, ఎంత ప్రేమతో చూడాలి. పాపం కుంతీదేవి కూడానండి బావగారిని ఎంతో గౌరవంగా చూసేది. ఒకవేళ మామగారు ఉంటే కనుక ఎంత గౌరవంగా ఆవిడ చూస్తుందో అంతే గౌరవంగా చూసేది. చివరి వరకు అలాగే చూసింది ఆవిడ. ధర్మరాజుకి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత కూడా తన కొడుకు, సొంత కొడుకు, కన్న కొడుకే చక్రవర్తి. హాయిగా ఆవిడ అంతఃపురంలో రాజమాతగా గొప్ప గౌరవాలు అందుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆవిడ ఆ పని చేయలేదు. నేను అన్నగారికి వదినగా, నేను బావగారికి అలాగే తోటికోడలకి అంటే పెద్ద ఆవిడ కాబట్టి తల్లితో సమానమని వాళ్ళు వానప్రస్థాశ్రమానికి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటా ఉంటే వాళ్లకు సేవలు చేసుకుంటూ వాళ్ళతో ఉండిపోతారని చెప్పేసి రాజ్యం వదిలి వెళ్ళిపోతుంది. ఎంత గొప్ప ఆవిడో చూడండి. ఆ విధంగా పాండురాజు ఆదర్శాలు చాలా గొప్పవి, కుంతీదేవి ఆదర్శాలు చాలా గొప్పవి. ధర్మరాజాదులు కూడా, పాండవులు కూడా రండి ఎప్పుడూ పెదనాన్న అని వేరే విధంగా చూడలేదు. కన్న తండ్రిని గౌరవించినట్టే గౌరవించేవారు. చాలా అద్భుతంగా గౌరవించేవారు ఆయన్ని. కొంతకాలం వాళ్ళకు రాజ్యం వచ్చింది, కొంతకాలం రాజ్యం పోయింది. ఏ స్థితిలోనూ కూడా ధృతరాష్ట్రుణ్ణి అగౌరవంగా వాళ్ళు చూసినటువంటి దాఖలాలు లేవు. పూర్తిగా మా పెద్ద తండ్రి కన్న తండ్రి లాగానే చూస్తాడు అని చెప్పేసి వీళ్ళు నమ్మేశారు. నమ్మేసినప్పుడు తనను నమ్ముకుని ఆ విధంగా ఉన్నటువంటి తమ్ముడి భార్యను, తమ్ముడి పిల్లల్ని ఈయన ఏ విధంగా చూడాలి, ఎంత వాత్సల్యంతో చూడాలి చూడలేదండి. మనకు మొట్టమొదటి శ్లోకంలో అర్థమైపోతుంది. ఆయన ఏమంటాడు, మామకాహ అంటాడు, అంటే నా బిడ్డలు, పాండవాశ్చైవ అంటే పాండు బిడ్డలు,
వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అంటాడు. అక్కడే మనకు ధృతరాష్ట్రుడి బుద్ధి ఏమిటో అర్థమైపోతుంది. ఈయన కనుక నా బిడ్డలైనటువంటి 105 మంది ఏం చేస్తున్నారు అని అనడానికి ఆయన మనస్సు నుండి కనుక వచ్చే అవకాశం ఉండే మనిషి అయితే కనుక అసలు కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు. మొదటి నుండి కూడా ఆయన ఆ విధమైనటువంటి భేదభావంతోనే ఉన్నాడు. వీళ్ళు నా బిడ్డలు, వాళ్ళు పాండు బిడ్డలు అనేటటువంటి దాంతో ఉన్నాడు. ఈ మొట్టమొదటి శ్లోకంలోనే పరమాత్మ చూడండి, వ్యాస మహర్షి చూడండి ఎంత గొప్పగా మనకు నిగూఢార్థాలు రహస్యంగా ఉంచారు అని అంటే కనుక ధృతరాష్ట్రుడి యొక్క ఈ పక్షపాత బుద్ధి కారణంగానే కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగింది అనేది మొట్టమొదటి శ్లోకంలో మనకు చెప్పేశారండి. ఆ తర్వాత సరే బాగానే ఉంది, భగవద్గీత అని పేరు పెట్టుకుని వేదాంత శాస్త్రం చెబుతూ కురుక్షేత్ర యుద్ధం గురించి మాట్లాడతారు. ఏమిటయ్యారంటే కనుక ఇది నాది, ఇది నీది, ఇది నాది, ఇది ఇంకొకటిది అనేటటువంటి భేదభావం నువ్వు ముందు వదులుకోవాలి అని మొట్టమొదటి శ్లోకం మనకు చెబుతూ ఉన్నది. మామకాహ ఇది నాది, పాండవాశ్చైవ ఇది అతనిది. ఈ విధమైనటువంటి నాది నీది అనేటటువంటి భావన ఉన్నంత కాలము కూడా నీకు వేదాంతం అనేది అబ్బదు, నీకు ఆత్మజ్ఞానం అనేటటువంటిది రాదు అని చెప్పేసి ధృతరాష్ట్రుడితో ఆ వాక్యాన్ని చెప్పించారు. ఎందుకంటే ఆయన చెడిపోయినటువంటి వాడు. ధృతరాష్ట్రుడు ఆత్మజ్ఞానాన్ని పొంది కైవల్యాన్ని పొందినవాడు కాదు, ఇహపరాలు రెండూ కూడా చెడగొట్టుకున్నవాడు. కావున ఈ వాక్యాన్ని ఆయనతో చెప్పించారు. ఇది నాది, ఇది నీది అని చెప్పేసి భేదభావాన్ని చూపించినటువంటి ధృతరాష్ట్రుడు ఏ విధంగా నాశనం అయిపోయాడో వీరంతా కూడా గుర్తించండి అని చెప్పేసి నర్మగర్భంగా మనకు భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలోనే మనకు మన మహర్షులు చెప్పడం జరిగిందండి. అందుకే నేను ఇందాక చెప్పాను చూసారా, వేదాంత భాస్కరం వందే అని వ్యాసుణ్ణి ఊరికే అనలే. వ్యాస మహర్షిని ఆ విధంగా అనడానికి కారణం 700 శ్లోకాల భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన ఇంత అర్థాన్ని, ఇంతటి ఉపదేశాన్ని ఆయన నిక్షిప్తం చేస్తే కనుక మిగిలినటువంటి 699 శ్లోకాల్లో ఇంకా ఎంతటి జ్ఞానాన్ని ఆయన దాచి ఉంటారు అనేటటువంటిది మనకు అక్కడ అర్థమవుతూ ఉన్నదండి. అంటే ధృతరాష్ట్రుడి యొక్క దుస్థితి, జీవితాంతము కూడా పాపం కళ్ళు లేకుండా జీవిస్తాడు. కళ్ళు లేనందుకు చాలా సందర్భాల్లో బాధపడతాడు. కానీ వ్యాస మహర్షి కురుక్షేత్ర యుద్ధానికి ముందు దృష్టి ఇస్తాను అని చెబుతాడు. అప్పుడు ఈయన వద్దంటాడు. అంటే ఏమిటి, ఇంతకాలము లేనటువంటి దృష్టి వీళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటే చూడడానికి నాకెందుకయ్యా వద్దు అని ఆయన చెప్తాడు మాట అండి. అంటే తాను చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, ధృతరాష్ట్రుడు చేసినటువంటి తప్పులు ధృతరాష్ట్రుణ్ణి ఏ విధంగా ఆవరించేశాయి అంటే కనుక అంత గొప్ప వరం చిన్నప్పటి నుండి కూడా ఏది లేనందువల్ల తాను వివక్షకు లోనయ్యాను అని బాధపడుతూ వచ్చాడు. ఎందుకు అనంటే ఆ విధంగా కొంత అవయవ లోపం ఉంటే కనుక పూర్వకాలంలో సింహాసనం అనేది ఇచ్చేవారు కాదు. రాజ్యాన్ని పరిపాలించాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి అంటే కనుక పూర్తిగా చాలా అంటే ఫిట్గా ఉండాలి అని చెప్పేసి భావించేవారు. నేటికి కూడానండి. ఎందుకు అంటే రాజు స్వయంగా యుద్ధ రంగంలోకి వెళ్ళి యుద్ధం చేయాలి. సైనికులు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే రాజు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోకూడదు. అందువల్ల రాజు కూడా స్వయంగా ఫిట్నెస్ ఉన్నవాడై ఉండాలి. నేటి రోజుల్లో మీరు ఆర్మీ సెలక్షన్స్ మనందరికీ తెలుసు. ఆర్మీ సెలక్షన్లు చేయాలి అంటే కనుక అండి ఎంతో ఫిట్నెస్ వాళ్ళకి అవసరం. నాకు తెలిసి కళ్ళజోడు ఉంటే కూడా ఆర్మీకి ఎంపిక చేయరు. అంటే కళ్ళజోడు ఉంటేనే అసలు సైనికుడిగా పనికిరాడు. అలాంటిది కళ్ళే లేనటువంటి ధృతరాష్ట్రుణ్ణి సైన్యాధ్యక్షుడిగా రాజుని ఎలా చేస్తారు? కావున పూర్వకాలంలో అలా చేసేవారు కాదు. అలాగని మనం దివ్యాంగుల్ని తక్కువ చేస్తున్నట్టు కాదు. ఇప్పుడు సైన్యంలో కూడా మనం ఆ విధంగా అవయవలోపం ఉంటే తీసుకోవటం లేదు అని అంటే ఆ పరిస్థితికి వాళ్ళు వద్దు అని, అంతకు మించి ఇంకేం కాదు. ఏమంటే వాళ్ళు ప్రమాదంలో పడతారు, సమాజాన్ని ఇతరుల్ని కూడా ప్రమాదంలోకి నెడతారు అని అక్కడ ఉద్దేశం. ఈ విధంగా మనం చూసుకుంటే కనుక చిన్నప్పటి నుండి ఆయన కళ్ళు లేకపోవడం వల్ల అధికారానికి దూరం అయ్యాడని, రాజుగా ఆయన అందుకోవాల్సినటువంటి గౌరవాన్ని అందుకోలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకానొక దశలో వాటంతటవే కళ్ళు వచ్చినప్పటికీ కూడా నీకు ఇస్తాను మొర్రో అని చెప్పేసి వ్యాస మహర్షి వచ్చినా కూడా వద్దు అని చెప్పాడు. అంటే దురదృష్టం అంటే ఇలా ఉంటుందండి.
మనకు వయస్సు ఉన్నప్పుడు, మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి మంచి పనులు చేయకపోతే కనుక శక్తి క్షీణించిన తర్వాత మనకు ఎన్ని వచ్చినా కూడా మనం స్వీకరించలేం. శక్తి ఉన్నప్పుడు మంచి చేస్తే కనుక మనం వార్ధక్యం వచ్చిన తర్వాత కూడా మనకి ఏది శుభం మనకు కలిగినా కూడా మనం తీసుకోగలం. ఈ విధంగా అండి భగవద్గీత మొట్టమొదటి శ్లోకంలోనే మనకు ఇంత గొప్ప జ్ఞానం మనకు కనిపిస్తున్నది. కావున ఎవ్వరూ కూడా భగవద్గీతను విడిచిపెట్టుకోకండి. అద్భుతమైనటువంటి శ్లోకాలు మనకు భగవద్గీతలో కనిపిస్తాయి. వేదాంతము అనంటే భగవద్గీతను మించినటువంటి వేదాంతం ఇంకొకటి లేదు. అందరికీ అర్థమయ్యేటటువంటి సరళమైన భాషలో ఉంటుంది. కృష్ణ పరమాత్మ చెప్పాడు, వ్యాస మహర్షి దాన్ని లిఖించాడు, లోకానికి అందజేశాడు. ఆ తర్వాత శ్లోకాల రూపంలో ఉండిపోయిందే, ఇది అందరికీ అర్థం కాదేమో అని చెప్పేసి మళ్ళీ శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించి భగవద్గీతకు భాష్యం రాసి మనందరికీ అందించడం జరిగింది. ఆ భాష్యానికి మళ్ళీ చాలామంది వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. చాలామంది గురువులు ఉపన్యాసాల రూపంలో మనకు భగవద్గీతను అందించడం కూడా జరుగుతూ ఉన్నది. అలాంటి భగవద్గీతను మనం కేవలం చావు ఇంట్లో మాత్రమే వినేది అని మనం కనుక అనుకుంటే అంతకు మించినటువంటి అజ్ఞానం మరొకటి ఉండదండి. ఎందుకు అనంటే చనిపోయే లోపల తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం భగవద్గీత, అంతేకాని చనిపోయినటువంటి ఇంట తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం కాదు. చనిపోయే లోపల భగవద్గీత జ్ఞానాన్ని కనుక మనం పొందగలిగినట్లయితే చనిపోయిన తరువాత మనకు ఉత్తమ లోకాలు కలుగుతాయి, ఉత్తమ జన్మలు కలుగుతాయి. మనందరికీ తెలుసండి, ఒక ఆయన ఒక ఇంట్లో ఒక మేకని పెంచుకుంటూ ఉండేవాడు. పాపం జీవితాంతము కూడా ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యకర్మలు చేశాడు, ఎన్నో దాన ధర్మాలు చేశాడు, అంతా బాగుంది. అందరూ కూడా అతను పుణ్యాత్ముడు అన్నారు. కానీ పాపం దురదృష్టవశాత్తు ఇంట్లో పెంచుకున్నటువంటి మేక మీద అతనికి ఒక రకమైనటువంటి వ్యామోహం ఏర్పడింది. ఆ వ్యామోహం వల్ల ఏమైంది అంటే చిట్ట చివరి క్షణంలో రామకృష్ణ శివ అనవలసిన వాడు కాస్త ఆ మేక మీద అతనికి దృష్టి వెళ్ళింది. వెళ్ళడం వల్ల కన్ను మూశాడు. కన్ను మూసిన తరువాత జన్మలో అతను మేకగా పుట్టాడు. జీవితాంతము ఎంత తపస్సు చేస్తే ఏమిటి, చిట్ట చివరి క్షణంలో ఆయన అలా చేయలేకపోయాడు పాపం. కావున అండి జీవితాంతము కూడా మన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. భగవద్గీతలో చెప్పిన విధంగా ఓమిత్యేకాక్షరం అని ఉంది చూసారా, చిట్ట చివరి క్షణంలో ఎవరైతే ఓంకారాన్ని నన్ను స్మరిస్తూ కన్ను మూస్తారో వాళ్ళు నన్నే చేరుకుంటారు అని చెప్పేసి భగవద్గీతలో పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ఇకపోతే వేదాంతం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. భగవద్గీత అనేది వేదాంత గ్రంథం వరకు కూడా మీ అందరికీ అర్థమైంది. వేదాంతం అనేసరికి మళ్ళీ మన సమాజంలో ఏమైపోయిందంటేనండి, దురదృష్టవశాత్తు అది ఒక పనికిరాని మాటగా కూడా అవతరించింది. నీ వేదాంతాలు మాకు వద్దయ్యా అంటూ ఉంటారు. నీ వేదాంతం ఎవడు వింటాడు అంటూ ఉంటారు. వాడు ఎప్పుడూ వేదాంతమే చెబుతూ ఉంటాడు అంటే ఇది ఒక పనికిరాని మాటగా అందరికీ కూడా, అంటే పనికిరాని శాస్త్రంగా జనసామాన్యంలోకి వెళ్ళిపోయింది. ఎంత దురదృష్టమో చూడండి. ఇది ఒక రకమైనటువంటి భావజాలం కలిగినటువంటి రచయితలు చేసినటువంటి పని. అందువల్ల వేదాంతం అనేసరికి పనికిరానిది అని మనం అనుకుంటే కనుక మనం చాలా అజ్ఞానానికి లోనవుతాం. ఏ విధంగానంటే కనుక మన ఇంటిలో నుండి మన తాతలు మన కోసమని దాచినటువంటి బంగారు నిధి ఉంది. ఒక బిందె నిండా బంగారం ఉంది, మణులు మాణిక్యాలు ఉన్నాయి. వాటి విలువ మనకు తెలియదు. అలాంటి నిధి ఉంది అని మనకు తెలుసు. దాన్ని మనం కడు పేదరికంలో ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టుకొని సుఖంగా ఉందాం అనుకునేటటువంటి క్షణంలో ఎవడో ఒక అజ్ఞాని వచ్చి ఇదంతా కూడా పనికిరాని రోల్డ్ గోల్డ్ బంగారం అన్నాడు, గిల్టు నగలు అన్నాడు, మణులు మాణిక్యాలను చూపించి గాజు మొక్కలు అన్నాడు. అప్పుడు వెంటనే మనం ఏం చేసాం, అది నిజమేనేమో అని చెప్పేసి విని వాటిని వినియోగించడం మానేసాం. తద్వారా మన జీవితకాలము పేదరికంలోనే ఉండిపోయాం తప్ప ఆ బంగారం ద్వారా మన తాతలు మనకు అందించినటువంటి నిధి ద్వారా మనం ఉపయోగాన్ని ప్రయోజనాన్ని పొందలేకపోయాం.
అదేవిధంగా వేదాంతం కూడా మన మహర్షులు పెద్దలు మన కోసం దాచి ఉంచినటువంటి, మన కోసం అందించినటువంటి గొప్ప నిధి అని మనం గ్రహించాలి. వేరే ఎవరో వచ్చి ఇది పనికిరానటువంటిది అని చెప్పడం ద్వారా మనం నిజంగా పనికిరానిదే అని చెప్పేసి విడిచివేయడం వల్ల మనం దాని ప్రయోజనాన్ని పొందకుండా అజ్ఞానంతోనే జీవనాన్ని మనం జీవిస్తూ అజ్ఞానంతోనే మనం జీవితాన్ని ముగిస్తూ ఉన్నాం. నిజంగా వేదాంతం అనేది మనకు జీవితంలో పనికిరాదా అంటే కనుక అండి, నిజంగా వేదాంతాన్ని తెలుసుకున్నవాడు జీవితంలో చాలా గొప్పగా పైకొస్తాడు. ఏ విధంగా పైకొస్తాడు? భగవద్గీతలో మనందరికీ తెలుసండి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అన్నాడు ఆయన. ఏ సందర్భంలో చెప్పాడు ఆయన? నేను ఈ యుద్ధాన్ని చేస్తున్నాను, యుద్ధంలో నేను పోరాడబోతూ ఉన్నది నా బంధువులతోనే, నా గురువులతోనే, నా బిడ్డలతోనే, మా పెద్దవాళ్ళతోనే, మిత్రులతోనే, మేనమామతోనే, వీళ్ళందరినీ చంపిన తర్వాత నేను సాధించేదే ఉంది అని చెప్పేసి యుద్ధం చేసిన తరువాత రాబోయేటటువంటి ఫలితాన్ని గురించి ఆలోచిస్తూ ఆయన కంగారు పడుతూ ఉన్నాడు. అప్పుడు వెంటనే కృష్ణ పరమాత్మ అన్నాడు, యుద్ధం చేయడమే నీ పని, అంతేకాని యుద్ధం చేయడం ద్వారా ఆ ఫలితం వస్తుంది, ఆ ఫలితం వల్ల ఎలా అవుతుంది, అళ్ళవాళ్ళు ఇలా అంటారు, ఇల్లు వీళ్ళు ఇలా అంటారు, ఇవన్నీ నీకెందుకయ్యా? ఎందుకు నువ్వు అధిక ప్రసంగం ఎందుకు చేస్తావు? నీ పని ఏమిటి? క్షత్రియుడు నువ్వు అధర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్లను శిక్షించి సంహరించడం అనేది నీ యొక్క కర్తవ్యం, అంతవరకే నువ్వు చేయి. వాళ్ళు ఎవరైతే కౌరవులు ఉన్నారో, దుర్యోధనాదులు అధర్మ మార్గంలో ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళను నువ్వు శిక్షించాలా లేదా? శిక్షించాలి. మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళను శిక్షించడం వల్ల కలిగేటటువంటి ఫలితం గురించి ఆలోచిస్తున్నావు. ఇది చాలా తప్పు కదా. నువ్వు చేయవలసినటువంటి పనిని చేయటం లేదు, నువ్వు చేయవలసినటువంటి పనిని మానేసి రాబోయే ఫలితం గురించి ఆలోచిస్తున్నావు అని కోపడ్డాడు ఆయన. ఏ విధంగా అంటే కనుక, మీరందరూ పెద్దవాళ్ళు, మీ ఇళ్లలో పిల్లలు ఉంటారు, అంటే నా వయసు వాళ్ళు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉద్యోగాలకు వాళ్ళకేవో ఇంటర్వ్యూ నోటిఫికేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కాల్ లెటర్ తీసుకుని, ఇంటర్వ్యూ లెటర్ తీసుకుని వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వాళ్ళు ఇంకా ఇంటర్వ్యూకే వెళ్ళలేదు. ఈ ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో, బంధువులు ఏమంటారో, ఫ్రెండ్స్ ఏమంటారో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి అందరూ కూడా నన్ను అవమానిస్తారేమో, తక్కువ చేసి మాట్లాడతారేమో, అవహేళన చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాడు అనుకోండి. ఎంత అజ్ఞానం అండి అది. అప్పుడు తండ్రి ఏమంటాడు, ముందు ఇంటర్వ్యూకి వెళ్ళవయ్యా, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి ఉద్యోగం వస్తే జాయిన్ అవుతావు, లేకపోతే ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్తావు నువ్వు, అంతేకాని ఇంటర్వ్యూకే వెళ్ళాలంటావేంటి అని చెప్పేసి తండ్రో తల్లో కొంచెం మందలించి కాస్త ప్రేమగా పంపిస్తూ ఉంటారండి. అదే విధంగానండి మన నిజ జీవితంలో నేడు చూస్తే కనుక పిల్లలు పరీక్షలు రాయడానికి భయపడిపోతూ ఉంటారు. వెళ్ళి పరీక్షలు రాయండిరా అంటే కనుక నేను బాగా చదువుకోలేదు, నేను బాగా చదువుకున్నా కూడా నాకు పరీక్ష సమయానికి నాకు గుర్తు రావు, నేను మర్చిపోతానేమో, రాయలేనేమో, మార్కులు తక్కువ వస్తాయేమో, ఫెయిల్ అయిపోతానేమో, ఇంట్లో అమ్మా నాన్న నన్ను తిడతారేమో, చుట్టాలందరూ కూడా అవహేళన చేస్తారేమో, మిత్రులందరూ కూడా నన్ను తక్కువ చేసి మాట్లాడతారేమో, చిన్నచూపు చూస్తారేమో అని చెప్పేసి రకరకాలుగా వీడు ఆలోచించేస్తూ ఉంటాడు. ఇంకా వీడు చదివింది లేదు, పరీక్ష రాసింది లేదు. వీడు పరీక్ష పూర్తయిన తరువాత వచ్చేటటువంటి ఫలం, ఆ ఫలానికి ఏర్పడేటటువంటి పర్యవసానాల గురించి ఆలోచించేస్తూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి అక్కడే మందలిస్తాడు. నువ్వు ముందు చదువు, ఎలాగో చదివావు, నువ్వు గురుకులంలో నువ్వు చక్కగా అస్త్రశస్త్రాలు అన్నీ కూడా నేర్చుకున్నావు, ధనుర్విద్యను అభ్యసించావు, తపస్సు చేయడం ద్వారా నువ్వు చక్కగా చాలా గొప్ప గొప్ప అస్త్రాలు సంపాదించావు, శస్త్రాలు నీ వద్ద ఉన్నాయి. కావున నువ్వు పూర్తిగా కూడా పరీక్షకు క్వాలిఫై అయ్యావు, పరీక్షకు అర్హత సాధించావు. ఇప్పుడు నువ్వు పరీక్ష రాయబోతూ ఉన్నావు అంటే ఏమిటి? యుద్ధం చేయబోతూ ఉన్నావు. నువ్వు బాగానే చదువుకున్న వాడివి, పరీక్ష రాసే ముందు నువ్వు బాధపడ్డమేమిటి, కంగారు పడ్డమేమిటి? అస్సలు నేను ఒప్పుకోను, నువ్వు ముందు పరీక్ష రాయి అని అన్నాడు. ఇదే మాట ఇంకొకడు ఎవరైనా అన్నారనుకోండి, కృష్ణ పరమాత్మ పోనీ ఆలోచించేవాడేమో. ఎందుకనంటే మన ఇళ్లలో కూడా మనం ఏం చేస్తాం,
పోను బాగా చదువుకోలేదు అని అంటే కనుక సరేలే పోని అంటే ఈ లౌకిక పరీక్షల్లో నాకు తెలియదు కానండి, వేద పరీక్షల్లో ఉంటుంది. గురువుగారు కొంచెం ఈసారికి మేము బాగా చదువుకోలేదండి అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు చెబితే వాళ్ళ యోగ్యత తెలిసిన వాడైనటువంటి గురువు సరేలేవయ్యా నువ్వు వచ్చే సంవత్సరం పరీక్షిద్దువు కానీ బాగా చదువుకో అని గురువు చెప్పేస్తాడు. ఆ విధంగా శిష్యుడు యోగ్యత గురువుకు తెలుస్తుంది. అదే బాగా చదువుకున్నవాడు వచ్చి ఆ మాట అన్నాడు అనుకోండి, గురువుకు తెలుస్తుంది కాబట్టి నీ మొహం నీకు తెలియదు, నువ్వు నోరు మూసుకుని వెళ్ళి పరీక్ష రాయి అని చెప్పేసి గురువు చెప్పేస్తాడు. అదేవిధంగా కృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు చక్కగా చదువుకున్నావు, నువ్వు ముందు పరీక్ష రాయి, పరీక్ష తర్వాత ఏమవుతుంది అనేది నీకు అనవసరం, నేను చూసుకుంటాను. నేను చూసుకోవడము అని అంటే పరమాత్మ చూసుకుంటాడు అని అక్కడ ఉద్దేశం అండి. అందువల్ల అండి ఈ వేదాంత వాక్యాలు అనేటటువంటివి లోకానికి ఎంతో గొప్పగా ఉపయోగిస్తాయి. ముందు స్కూల్లో మనం చదువుకోవాలి, ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయాలి, ట్యూషన్లకు వెళ్ళి మనం చదువుకున్న చదువుని గట్టి చేసుకోవాలి, పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి, ఆ తరువాత మనం వెళ్ళి పరీక్ష వ్రాయాలి. పరీక్ష వ్రాయడం వల్ల వచ్చేటటువంటి ఫలితం గురించి మనం ఆలోచించకూడదు. ప్రయత్నం మనం గట్టిగా చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కదండి. ఇప్పుడు వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు భూమి దున్నడం నుండి మొత్తం వాళ్ళు సక్రమంగా చేశారనుకోండి, పంట పండుతుందో లేదో అని అస్సలు వాళ్ళ కంగారు పడరండి, ఖచ్చితంగా పండుతుంది అని వాళ్ళకు తెలుస్తుంది. అదేవిధంగా బట్టలు ఉతుకుతాం మనం, శుభ్రంగా మీరు సర్ఫ్లో నానబెట్టి బట్టలు ఉతికి ఆరవేసిన తర్వాత ఆ బట్టలు మనకు కట్టుకోవడానికి యోగ్యంగా ఉంటాయో ఉండవో అని మనం ఆలోచిస్తామండి. ఈరోజు రాత్రి మనం బట్టలు ఉతికి ఆరేసాము అని అంటే రేపు ఉదయం మనం అవి కట్టుకోవడానికి మనకు సిద్ధంగా ఉంటాయని మనందరికీ కూడా నిర్ణయం, అది మనందరికీ కూడా మనం మనస్సులో ఫిక్స్ అయిపోతాం. అంటే అక్కడ అర్థమేమిటి, మన ప్రయత్నాన్ని కనుక మనం గట్టిగా చేసినట్టయితే ఫలితం మనకు ఖచ్చితంగా సత్ఫలితమే వస్తుంది. కావున మనం ఏం చేయాలి అని అంటే కనుక ప్రయత్నాన్ని మనం గట్టిగా చేయడంలో, ప్రయత్న లోపం చేయకుండా మనం కర్మ చేయడం మీద మనం దృష్టి పెట్టాలి. అంతేకాని ఫలితం గురించి ఆలోచిస్తూ ప్రయత్నాన్ని మానేసాడు అనుకోండి. ఉదాహరణకి మనలో చాలామందికి కారు డ్రైవింగ్ కానీ బైక్ డ్రైవింగ్ కానీ అలవాటు ఉంటుందండి. మనం వెళ్ళవలసింది, నేను ఇప్పుడు మైసూరు నుండి వచ్చాను, ఇక్కడికి అనంతపురం వచ్చాను. మైసూరు నుండి చూసుకుంటే అనంతపురం 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను అనంతపురం చేరుకోవాలి అని అంటే కనుక నేను చూడవలసినటువంటిది నా కారుకు ముందు ఉన్నటువంటి మార్గాన్ని చూడాలి నేను, అంతేకాని ఎక్కడో ఉన్నటువంటి అనంతపురాన్ని చూడకూడదు. కారు ముందు ఉన్నటువంటి రోడ్డును మార్గాన్ని నేను చూసుకుంటూ నేను డ్రైవ్ చేసుకుంటూ వస్తేనే నేను అనంతపురానికి చేరుకుంటా. అంతేకాని నేను అనంతపురాన్నే చూస్తూ డ్రైవ్ చేశాను అనుకోండి, కారు యాక్సిడెంట్ అవుతుంది. ఉదాహరణకు ఇక్కడి నుంచే మనం అక్కడికి వెళ్ళాలన్నా కూడా మనం ఈ క్రింద చూసుకోకుండా మనం ఎదురుగుండా మాత్రమే చూస్తూ నడిచామనుకోండి, ఈ వైర్లో మన కాళ్ళల్లో పడి మనం కింద పడతాం. ఇది ఎంత ప్రాక్టికల్గా మనకు అర్థమవుతున్నది. అందువల్ల మన మహర్షులు ఏం చెప్పారంటే, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని అంటే కనుక నువ్వు ఇక్కడి నుండి అక్కడికి నడవాలి, నడక మీద దృష్టి పెట్టు, అంతేకాని ఆ యొక్క గమ్యం మీద నువ్వు దృష్టి పెట్టకూడదు అని చాలా స్పష్టంగా మనకు భగవద్గీత బోధిస్తూ ఉన్నదండి. భగవద్గీత అనేటటువంటిది సగం చదివి 1-2 శ్లోకాలు మాత్రమే మనం తీసుకొని తప్పుగా అర్థం చేసుకోకూడదు. చాలామంది జ్ఞానయోగంలో ఉన్నటువంటి కొన్ని మాటల్ని పట్టుకుని ఇక కర్మ అనేది చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇంకా మనకు కర్మతో పని లేదు, వేదాంతం అనేసరికి పూర్తిగా కర్మని విడిచిపెట్టేయడం అనుకుంటూ ఉంటారు. చాలామంది నేటికి మనం చూస్తూ ఉంటాం, ఏమంటే వస్తారా మనం పలానా అమ్మవారి గుడిలో మనం పూజ చేసుకుందాము అని అంటే, నేను జ్ఞాన మార్గంలో ఉన్నానండి, నేను ఎక్కడికి రాను అని అంటాడు. రోజు ధ్యానం చేసుకుంటాట, జ్ఞాన మార్గంలో ఉన్నట్ట. కానీ పొద్దున్న లేస్తే ఉద్యోగానికి వెళతాడు, ఉద్యోగానికి వెళ్ళడం మానేయడు. అక్కడ వాళ్ళకి మరి చెప్పచ్చు కదండి, నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను, ఉద్యోగానికి రాను అని చెప్పాలి. మళ్ళీ జీతం తీసుకుంటాడు, ఒకవేళ ప్రమోషన్స్కి ట్రై చేస్తూ ఉంటాడు, అన్నింటా కూడా అతను కర్మ చేస్తూ ఉంటాడు, ఎక్కడా కూడా కర్మ మాండు, భోజనం చేస్తాడు.
రోజు చక్కగా ఉదయం ఒక 9 అయ్యేసరికి ఏమో టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం 12 అయ్యేసరికి భోజనం చేస్తాడు, సాయంత్రం స్నాక్స్, రాత్రి మళ్ళీ టిఫినో భోజనమో చేస్తాడు. ఇక్కడ భార్యో లేకపోతే కోడలో కూతురో తల్లో నాయన భోజనానికి రా లేకపోతే టిఫిన్కి రా అన్నప్పుడు అమ్మ నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను టిఫిన్కి రాను అని చెప్పడు. చక్కగా వెళ్ళి చేస్తున్న ధ్యానాన్ని వదిలేసి జ్ఞాన మార్గాన్ని వదిలేసి కూర్చుని భోజనం చేస్తాడు. అక్కడ మాత్రం ఇతనికి జ్ఞాన మార్గం గుర్తుకురాదు. జ్ఞాన మార్గం అంటే ఎవరికైతే సరి అయినటువంటి అవగాహన లేదో వాళ్ళు మాత్రమే ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. మనకు ఏ విధమైనటువంటి కోరిక లేదనుకోండి, ఏ కోరిక లేదు, అలాంటప్పుడు నువ్వు జ్ఞాన మార్గంలో ఉండు. కానీ పొద్దున్న లేస్తే మనకు కోరికలు, మనకు పెళ్ళి కాకపోతే మనకు పెళ్ళి కావాలి, పెళ్ళైతే పిల్లల తర్వాత వాళ్లకు ఆరోగ్యం, వాళ్ళ చదువులు, వాళ్ళ పెద్దవాళ్ళైతే వాళ్ళకు ఉద్యోగాలు, ర్యాంకులు, వాళ్ళకు పెళ్ళి, వాళ్ళకు పిల్లలు, మొత్తం కోరికలతోనే మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు జ్ఞాన మార్గం ఎక్కడ అబ్బుతుందండి? అందువల్ల ఏం చెబుతూ ఉన్నారు అనంటే కనుక మొట్టమొదట కర్మ మార్గం ద్వారానే నువ్వు జ్ఞాన మార్గాన్ని చేరుకోవాలి అని చెబుతూ ఉన్నారు. కర్మ మార్గం వల్ల మన మనస్సు పరిశుద్ధం అవుతుంది. ఉదాహరణకు మనకు ఒక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు మనం చాలా రోజులైంది, ఆ ఇంటికి మనం వెళ్ళి చాలా రోజులైంది. ఒకరోజు ఎప్పుడో మీరు ఆ ఇల్లు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి రాత్రి అక్కడ పడుకోవాలనుకున్నారు. మీరు నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను అని చెప్పేసి నేరుగా వెళ్ళి మీరు ఆ ఇంట్లో పడుకోవడానికి సాధ్యపడుతుందా? సాధ్యపడదు. మీరేం చేయాలి? ముందుగా ఆ ఇల్లు తలుపులు తీయాలి, చీపురు తీసుకుని ఇల్లు తొడవాలి, బూజులుంటే బూజులు తొలపాలి, తడిగుడ్డ పెట్టాలి, ఇంకా బూజులు ఎక్కువైతే కనుక, ఇంకా ఇంట్లో ఉన్నటువంటి డస్ట్ ఎక్కువైతే కనుక కడగాలి, ముగ్గులు వేసుకోవాలి, దుర్గంధం ఏమైనా ఒక చెత్త వాసన వస్తూ ఉంటే కనుక మంచి సుగంధాలు పెట్టాలి, అగరొత్తులు లాంటివన్నీ కూడా పెట్టాలి. ఆ తరువాత మాత్రమే మనం ఆ ఇంటి లోపల మనం నివసించడానికి మనకు యోగ్యత కలుగుతుంది. ఇదే విధంగానండి, ఏ విధంగా అయితే శుభ్రం చేయనటువంటి ఇంటిలో మనం నివసించలేమో అదేవిధంగా కర్మ చేత పరిశుద్ధం కానటువంటి మనిషి జ్ఞాన మార్గంలోకి వెళ్ళలేడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కర్మ అనేది మన యొక్క మనస్సును పరిశుద్ధం చేస్తుంది, చిత్తశుద్ధి కలుగజేస్తుంది. అందుకే మన పద్యంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఏ విధమైనటువంటి కర్మ నేను చేయను జ్ఞాన మార్గంలో ఉంటాను అంటే కనుక మొత్తం బూజుతో నిండిపోయినటువంటి, మొత్తం డస్ట్తో నిండిపోయినటువంటి, పరమ దరిద్రమైనటువంటి ఒక వాతావరణంతో ఉన్నటువంటి ఒక ఇంటిలో ఏ శుభ్రమో చేయకుండా నేను వెళ్ళి నివసిస్తాను అని చెప్పడం ఎంత అజ్ఞానమో, కర్మ చేయకుండా నేను కేవలం జ్ఞాన మార్గంలోనే జీవిస్తాను అని చెప్పడం కూడా అంతటి అజ్ఞానం అవుతుందండి. కృష్ణ పరమాత్మ అయినప్పటికీ కూడా జనక మహారాజు వీళ్ళందరూ కూడా మహాయోగులండి. కృష్ణ పరమాత్మ యోగేశ్వరుడు అని పేరు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అన్నారు. ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఆయన్ని యోగేశ్వరుడు అన్నారండి. ఆయన ఎక్కడైనా కర్మ చేయకుండా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుందా అండి? అసలు అర్జున విషాద యోగంలో అర్జునుడు నేను కర్మ చేయను అంటాడు, అంటే యుద్ధం చేయను అంటాడు. నువ్వు యుద్ధం చేయవయ్యా అని చెప్పేసి బోధిస్తాడు ఆయన. అప్పుడు అర్జునుడు అంటాడు, మొత్తం భగవద్గీత ఒక్కొక్క శ్లోకాన్ని ఆయన వింటూ ఉంటాడు. నువ్వేమో జ్ఞాన మార్గమే గొప్పది అని చెబుతున్నావు, కానీ నన్ను మాత్రం కర్మ చేయమంటున్నావు, ఇదేమిటి అని చెప్పేసి కొంచెం గందరగోళానికి లోనవుతాడు ఆయన. గందరగోళానికి లోనైనప్పుడు కృష్ణుడు స్పష్టంగా చెబుతాడు, నీ అర్హత ఇంతే, నీ యోగ్యత ఇంతే. నువ్వు కర్మ చేస్తే కానీ నువ్వు తరువాతి కాలంలో నువ్వు జ్ఞానాన్ని పొందలేవు. నువ్వు సాంఖ్యయోగివి కాదు, నువ్వు ఇంకా కర్మయోగి అనేటటువంటి దీంట్లోనే ఉన్నావు. కానీ నిన్ను నువ్వు సాంఖ్యయోగిగా భావించుకుంటూ ఉన్నావు. సాంఖ్యయోగం అనంటే ఏమిటి? సాంఖ్యయోగి అనంటే ఎవరు? ఇది ఇందాక చెప్పాను చూసారా, ఇది నాది, ఇది నాది కాదు, ఇది నేను చేస్తున్నాను, ఇది నేను చేయటం లేదు, ఈ విధమైనటువంటి భేదభావం ఏదైతే ఉందో ఆ భేదభావం ఉన్న వాళ్ళెవరూ కూడా జ్ఞాన మార్గానికి పనికిరారు అని కృష్ణ పరమాత్మ చెబుతాడు. ఎందుకు చెబుతాడు?
అర్జునుడు మొట్టమొదట ఎంట్రీ టెస్ట్లోనే ఫెయిల్ అవుతాడు. ఆయన దేంట్లోని జ్ఞాన మార్గంలో మళ్ళీ టెస్ట్లో ఫెయిల్ అవుతాడంటే ఈ టెస్ట్లో కాదు, జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి ఎంట్రీ టెస్ట్ ఏమిటి అని అంటే అర్జున విషాద యోగంలో ఆయన ఒక్కసారి సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయమేచ్యుత అంటాడు. సరే, 2 సేనల మధ్యలోకి తీసుకువెళ్ళి రథాన్ని కాసేపు ఆపవయ్యా అంటాడు. ఈయన తీసుకుని వెళ్ళి ఆపుతాడు. ఆపిన తర్వాత ఒక్కసారి ఆయన అంతా చూస్తాడు. అంతా చూసిన తర్వాత ఆయనకి ఆచార్యాహ, మొత్తం ఆచార్యులు ఏమిటి, అలాగే శ్వశుర పుత్ర శ్యాలాహ వీళ్ళంతా కూడా కనిపిస్తారండి. గురువులు కనిపిస్తారు, బంధువులు కనిపిస్తారు, శిష్యులు కనిపిస్తారు, పుత్రులు అంటే పుత్ర సమానులు కనిపిస్తారు. అంటే కర్ణుడి పుత్రులు, దుర్యోధన పుత్రులు వాళ్ళందరూ ఉంటారు. అందరూ ఎదురుగుండా కనిపిస్తుంటారు. మేనమామ కనిపిస్తాడు. వాళ్ళందరినీ చూసి, అలాగే పితామహుడు భీష్ముడు, చదువు చెప్పినటువంటి గురువు అందరూ కనిపిస్తారు. వాళ్ళందరినీ చూసి వీళ్లతో నేను యుద్ధం చేయలేను, వీళ్ళని నేను చంపలేను అంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడనమాట, ఇంకా నువ్వు వాళ్ళు వేరు నువ్వు వేరు అనే భావంలో ఉన్నావు. వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ నీలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అని నీకు జ్ఞానం లేదు. ఇంకా నువ్వు చంపుతున్నాను అని భావిస్తున్నావు, వాళ్ళు నీ చేతిలో చేస్తారు అని భావిస్తున్నావు. కావున నువ్వు కేవలం కర్మయోగివి మాత్రమే. నీకు ఇంకా ఆ యొక్క ఆత్మానాత్మ భావం నీకు రాలేదు, ఆ జ్ఞానం నీకు రాలేదు. కావున నీ స్థాయి ఇంతే కాబట్టి నువ్వు యుద్ధం చేయవలసిందే అని చెబుతాడు ఆయన. శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క కథలో అండి మనకు ఒక గొప్ప సందేశం ఉంటుందండి. అది మనందరికీ తెలుసు. కాశీక్షేత్రంలో ఆయన శిష్యులతో కలిసి నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. వెళుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక చండాలుడు ఒక ఆయన వస్తాడు. ఆ చండాలుడు చూడ్డానికే చాలా భయంకరంగా ఉంటాడు. కుక్కల్ని తీసుకొని వస్తాడు, కుక్కల్ని తోలుకుంటూ వస్తూ ఉంటాడు. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి అంటే కనుక కుక్క మాంసాన్ని తినేవాడు అని అర్థం మాట్లాడి. సాధారణంగా మనం భగవద్గీతలో చూస్తే కనుక ఒక చోట పండితా సమదర్శన అని చెప్పిన చోట మనకు అక్కడ కనిపిస్తుందండి. శునిచైవ శ్వప కేచ పండితా సమదర్శన అని చెప్పినటువంటి సందర్భంలో ఈ యొక్క ఎవరైతే కుక్క మాంసాన్ని తింటారో వాళ్ళను చాలా తక్కువగా చూస్తుంది సమాజం అనేటటువంటి ఒక సందేశాన్ని చెబుతూ అక్కడ 4 కుక్కల్ని తీసుకుని ఒక ఆయన వస్తాడు. వచ్చినప్పుడు అతని రూపాన్ని చూసి శిష్యులు పక్కకు తప్పుకోండి స్వామివారు వస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉంటారు. శంకరులు కూడా పక్కకు తప్పుకోమని అంటారు ఒక మాట. అన్నప్పుడు ఆ చండాలుడు అంటాడు, ఎవరిని తప్పుకోమంటున్నావు? నన్ను అనంటే నా దేహాన్ని తప్పుకోమంటున్నావా, నాలో ఉన్నటువంటి ఆత్మను తప్పుకోమంటున్నావా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులకి అర్థమైపోతుంది ఈయన సామాన్యుడు కాదు అని చెప్పేసి. అప్పుడే ఆయన మనీషా పంచకం అనేటటువంటిది వ్రాయడం జరుగుతుంది. ఎదుటగా ఉన్నటువంటి ఆ యొక్క చండాలుల్లో ఆయన పరబ్రహ్మను చూడడం అనేది జరుగుతుంది. అంటే అప్పటి వరకు శంకరులకు తెలియదా అని అంటే కనుక తెలియదని కాదు, అప్పటికే ఆయన ఆత్మజ్ఞాని. కాకపోతే ఎదుటివాడికి ఆ భావన ఉందనుకోండి, ఈయన కూడా అదే భావనతో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు శంకరులకు నేను వేరు నువ్వు వేరు అనేటటువంటి భావన లేనప్పటికీ కూడా ఎదుటివాడికి ఆ భావన ఉండేటటువంటి సందర్భంలో ఆయన ఆ వ్యక్తితో అలాగే నడుచుకోవలసి ఉంటుంది. ఎందుకు అనంటే అతని స్థాయికి తగ్గట్లుగానే ఇప్పుడు గురువు అనేటటువంటి వాడు శిష్యుడి స్థాయికి దిగి బోధిస్తాడు. అంతేకాని గురువు స్థాయిలో చెప్పుకుంటూ వెళ్ళిపోడు. అప్పుడు శిష్యుడికి అర్థమవ్వదు. ఆయన ఏదో చెప్పుకుని వెళ్ళిపోతున్నాడండి. ఐన్స్టీన్ది ఒక సూత్రం ఉందండి. ఆ సూత్రాన్ని యథాతథంగా చెప్పేస్తే ఎవరికి అర్థమవుతుందండి? అంటే ఆ యొక్క స్టూడెంట్కి ఏ విధంగా అర్థమవ్వాలో ఆ విధంగా బోధిస్తారు గురువులు. కావున గురువు శిష్యుడి స్థాయికి దిగి బోధిస్తాడు. కావున ఎదుటగా ఉన్నటువంటి వ్యక్తుల స్థాయిని బట్టి గురువులు నడుచుకుంటూ ఉంటారు. శంకరులు సర్వత్రా కూడా సమదర్శి అయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి అలాంటి వాడు కాదేమో, అతనికి ఆ యొక్క సమదృష్టి ఉన్నటువంటి వాడు కాదేమో, సామాన్యుడేమో అని చెప్పేసి పక్కకు తప్పుకో అన్నారు. ఒకవేళ శంకరులు వంటి ఒక యోగే ఎదుటిగా వస్తే కనుక ఆయన ఆ మాట అనరు కదా. ఆ విధంగా మనకక్కడ శంకరులకు ఉన్నటువంటి ఆ యొక్క నేను నువ్వు అనేది ఆయనకు లేదు. ఈ జ్ఞానం నాకు ఉన్నప్పటికీ నీకు లేదు కాబట్టి నేను నిన్ను తప్పుకోమన్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది.
ఎదుటివాడికి ఆ జ్ఞానం ఉంది అని ఆయన తెలుసుకున్న తరువాత ఆయన ఇంకా మాట అనరు, మన ఇద్దరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అని ఆయన అప్పుడు ప్రకటిస్తారు. అదే విధంగానండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఏమంటాడు అని అంటే కనుక, నువ్వు ఇంకా నేను చంపుతాను, వాళ్ళు చనిపోతారు, వాళ్ళు నా బంధువులు, నేను వాళ్లకు బంధువుని, ఈ మొత్తం నువ్వు ఆ యొక్క ఆత్మానాత్మ భావంలోనే ఇంకా ఉన్నావు. నువ్వు ఇది నాది ఇది నేను అనే భావనలో ఉన్నావు. కావున నీకు జ్ఞాన మార్గంలో నీకు అర్హత లేదు. కావున ప్రస్తుతానికి నువ్వు నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పినటువంటి కర్మ చెయ్యి, యుద్ధం చెయ్యి. నీకు అర్హత కలిగినప్పుడు నీకు మళ్ళీ ఆ యొక్క జ్ఞానం నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వు మొత్తం కర్మల్ని విడిచిపెట్టి నువ్వు జ్ఞానానికి రావచ్చు అని చెప్పేసి. అందుకేనండి మనం చాలా సాంప్రదాయాల్లో చూస్తామండి, సన్యాసం అనేటటువంటిది 60 సంవత్సరాల తర్వాత కూడా తీసుకునే సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. మహానుభావులు మాత్రమే చిన్న వయస్సులో సన్యాసం తీసుకుంటూ ఉంటారు. శంకరులు ఏ విధంగా అయితే బాల్యంలోనే సన్యాసం తీసుకున్నారు, వారి స్థాయి అలాంటిది. కానీ అందరికీ అలాంటి స్థాయి ఉండదు కదండి. మనం చాలామందిని పేపర్లో చదువుతూ ఉంటాం, చాలామందిని మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. ఏమని చూస్తూ ఉంటాము అంటే కనుక 14 ఏళ్ల వయస్సులోనే PhD సాధించాడు అని చెప్పేసి. సాధారణంగా అందరికీ ఆ పని చేయడం సాధ్యపడుతుందా అండి? అందరికీ ఆ పని చేయడం సాధ్యపడదు. అవి స్పెషల్ కేసులు అని మనమే చెబుతాం. అదేవిధంగా బాల్యం నుండే సన్యాసం తీసుకోవడం అనేటటువంటిది స్పెషల్ కేసు. అందరికీ కూడా అలాంటిది కుదరదు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల ముందు కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. కర్మ మార్గంలో ముందు మన యొక్క జ్ఞాన మార్గాన్ని, జ్ఞాన గమ్యాన్ని మనం కర్మ మార్గంలోనే ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంటి నుండి మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకోండి. నేరుగా మీరు హైదరాబాద్ వెళ్ళేటటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తారా? నేరుగా హైదరాబాద్ వెళ్ళేటటువంటి ఒక హైవే ఎక్కేస్తారా మీరు? అలాగా సాధ్యపడుతుందా? సాధ్యపడదు. మన ఇంటి నుండి నేషనల్ హైవేకి మనం చేరుకోవడానికే మనకు కొన్ని సందులు, అలాగే కొన్ని రోడ్లు, కొన్ని వీధులు ఉంటాయి. అవన్నీ కూడా మనం దాటుకున్న తర్వాత మాత్రమే నేషనల్ హైవేకి చేరుకుంటాం. అలా కాదు నేను నేషనల్ హైవే ఎక్కేస్తాను అని అంటే కనుక సాధ్యపడని పని. అందువల్ల అదే విధంగా మనం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, ముందు కర్మ చేయాలి. కర్మ చేస్తూ చేస్తూ మెల్లగా మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన తర్వాత మనం ఇంకా కర్మ విడిచిపెట్టవచ్చు. విడిచిపెట్టి మనం జ్ఞాన మార్గంలో మనం పయనించవచ్చు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే కనుక, మనకు గురువు చెప్పాలి, సద్గురువు చెప్పాలి, జగద్గురువు చెప్పాలి. నాయన నువ్వు ఇంతకాలము కూడా చాలా గొప్పగా. అందుకే సన్యాసం అనేటటువంటిది ఎవరు పెడితే వాళ్ళు స్వయంగా తీసుకునేది కాదు అన్నారు. అందుకే గురువులు ఇవ్వాలి అని చెప్పారన్నమాట అండి. గురుముఖతనే సన్యాసం తీసుకోవాలి. ఎందుకు? అతను సన్యాసానికి యోగ్యుడా కాదా అనేటటువంటిది గురువు నిర్ణయించాలి. ఆ విధంగా మనం గురు పరంపరలో చూస్తే కనుక శిష్యుడిని గురువు నిర్ణయం చేస్తాడు. నువ్వు సన్యాసానికి యోగ్యుడివి, నీకు ఆ స్థాయి ఉంది. కావున అర్జునుడు అన్నాడు, నేను సన్యాసం తీసేసుకుంటాను అని, అంటే కర్మను విడిచిపెట్టేస్తాను అన్నాడు. అప్పుడు జగద్గురువైనటువంటి కృష్ణుడు ఏమన్నాడు, నీకు అర్హత లేదు, నువ్వు సన్యాసం తీసుకోవడానికి నీకు అర్హత లేదు అని చెప్పేసి మొత్తం బోధించవలసినదంతా కూడా బోధించి నువ్వు కర్మ మార్గంలోనే ఉండు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. సరైనటువంటి శిష్యుడు కనిపించినప్పుడు గురువే స్వయంగా చెబుతాడు, ఇంకా నీకు కర్మ ఎందుకయ్యా, చాలు నువ్వు చేసినటువంటిది, ఇంక నువ్వు కర్మను వదిలిపెట్టి సన్యాసం తీసుకో అని చెప్పేసి. ఆ విధంగా మనం ఏది కర్మ మార్గము, ఏది జ్ఞాన మార్గము, ఎవరు కర్మ చేయాలి, ఎవరు జ్ఞాన మార్గంలో పయనించాలి, కర్మ ఎందుకు చేయాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే ఇంట్లో ఉన్నటువంటి బూజును దొలపకుండా, ఇంట్లో ఉన్నటువంటి ఒక చెత్తను శుభ్రం చేయకుండా మనం నివసించలేమో, అదేవిధంగా కర్మ అనేటటువంటి చీపురు చేత మన మనస్సును శుభ్రం చేసుకోకుండా మనం జ్ఞాన మార్గంలో పయనించలేము అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా మనం కర్మ మార్గానికి, జ్ఞాన మార్గానికి కూడా మనం ఉన్నటువంటి ఆ యొక్క గీతను స్పష్టంగా తెలుసుకోవాలి. భగవద్గీతను ముఖ్యంగా మనమంతా కూడా భగవద్గీతను ముందు చదువుకోవాలండి. ముందు భగవద్గీత శ్లోకాన్ని చదివితే చాలు. ముందే మనం అర్థంతో సహా చదివేసుకోవాలి అని చెప్పేసి తాపత్రయపడాల్సినటువంటి అవసరం లేదు.
ఎందుకు అనంటే ముందు శ్లోకం అనేది మనకు కంఠస్థం వస్తే, శ్లోకం అనేది మనకు నోటికి వస్తే, ఆ తరువాత ఆ శ్లోకానికి మనం అర్థం తెలుసుకుంటే ఆ అర్థం మన మనస్సులో నిలుస్తుంది. శ్లోకం మనకు కంఠస్థం రాకుండా మనం కేవలం అర్థం మాత్రమే మనం తెలుసుకుంటే కనుక ఆ అర్థం ఏ శ్లోకందో మనకు తెలియదు, కావున మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే మన పెద్దలు ఏం చేశారు అంటే ముందు శ్లోకాలు కంఠస్థం చేయాలి. వేదంలో కూడా ముందు వేద మూలమంతా కూడా కంఠస్థం చేస్తారు. వేద మంత్రాలన్నీ కంఠస్థం వచ్చేసిన తర్వాత దానికి పదక్రమ జటఘనలు అవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత చిట్ట చివరిలో మాత్రమే వేదానికి అర్థం చెబుతారు. ఎందుకంటే ముందు మంత్రం అంతా కంఠస్థం ఉంటేనే ఆ యొక్క మంత్రార్థాన్ని మనం నేర్చుకున్నా కూడా గుర్తుంచుకోగలము అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా భగవద్గీతను కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీతను మెల్లగా ఒకేసారి కాకుండా గురువుల యొక్క సమక్షంలో, గురువుల యొక్క ఉపదేశాల ద్వారా మనం నేర్చుకునేటటువంటి, తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం వేదానికి ఏదైనా ఒక ముగింపు అని ఉంటే కనుక అది వేదాంతం అన్నారు. వేదాంతం అంటే ఏమిటి? వేదానికి చిట్ట చివరిది అని చెప్పాను. చిట్ట చివరిది ఏమిటి? ఉపనిషత్తులు అని చెప్పాను. ఉపనిషత్తుల సారం ఏమిటి? భగవద్గీత అని చెప్పాను. కావున భగవద్గీతను మనం కనుక తెలుసుకుంటే సకల వేదాల సారాంశాన్ని కూడా మనం తెలుసుకున్నట్టే అని గుర్తించాలి. కలియుగంలో 6 ముఖ్యమైనటువంటి అంశాలు పరమ పవిత్రమైనవి, పరమ ముఖ్యమైనవి అని చెప్పడం జరిగిందండి. ఏమిటవి అని అంటే కనుక గీత, గంగా, తథా విష్ణు అన్నారు. కపిల అశ్వత్థ సేవనం, ఏకాదశి వ్రతం చైవ సప్తమన్న కలవు యుగే అన్నారు. కలియుగంలో అటండి 6 ముఖ్యమైనటువంటివి ఉన్నాయటండి. అందులో మొట్టమొదటిది భగవద్గీత అని చెప్పారు, గీత. ఆ తర్వాత ఏమన్నారు? గంగా నది, అంటే మనిషిని పావనం చేసేవి, మనిషిని ఉద్ధరించేటటువంటివి, మనిషిని పాప పంకిలం నుండి దూరం చేసేటటువంటివి 6 ఉన్నాయి కలియుగంలో. అందులో మొట్టమొదటిది భగవద్గీత, రెండవది గంగానది, మూడవది మహావిష్ణువును ఆరాధించడం, నాలుగవది కపిల గోవును పూజించడం, ఐదవది అశ్వత్థ సేవనం అంటే రావి చెట్టును పూజించడం, ఆరవది ఏకాదశి వ్రతము అని చెప్పడం జరిగింది. ఏకాదశి వ్రతం అనేది కలియుగంలో చాలా విశేషమైనది. ఏకాదశి నాడు ఉపవాసం కానీ, అలాగే ద్వాదశి నాడు పారణ కానీ, ఏకాదశి నాడు సాయంత్రం చక్కగా విష్ణువుని పూజించడం, సాలగ్రామార్చన, విష్ణు సహస్ర పారాయణ ఇవన్నీ కూడా చేస్తారు. ఈ విధంగా ఈ 6 కూడా కలియుగంలో ఎంతో విశేషమైనవి అని చెప్పేసి చెబుతూ అందులో భగవద్గీతకు మొట్టమొదటి స్థానం ఇచ్చారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనమంతా కూడా భగవద్గీత చదువుదాం. జగద్గురువులైనటువంటి శృంగేరి స్వామివారు, అలాగే వారి అంతేవాసి అయినటువంటి స్వామివారు, వీళ్ళంతా కూడా మనకు భగవద్గీత ఉపన్యాసాలు ఎక్కడికక్కడ మనకు ఇస్తూనే ఉంటారు. లేదా వారి ఉపన్యాసాల్లో మనకు అక్కడక్కడ కూడా గీతా వాక్యాలు మనకు గోచరిస్తూ ఉంటాయి. అలాంటి గీతా వాక్యాలను మనం చక్కగా మనం వింటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ, ఆచరించే ప్రయత్నం చేస్తూ మనమంతా కూడా తరిద్దాం. మనతో పాటు మన పిల్లల్ని కూడా మనం తరింపజేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ యొక్క వేదాంత భాగానికి సంబంధించినటువంటి ఉపన్యాసాన్ని ఇక్కడికి ఒక విరామం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. తరువాత ఇందాక వ్యాఖ్యాతలు చెప్పినట్లుగా శృంగేరి పీఠానికి సంబంధించి, శృంగేరి జగద్గురువులకు సంబంధించినటువంటి వైభవాన్ని తెలియజేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తానండి. సద్గురునాథ్ మహారాజ్కి, శంకర భగవత్పాదాచార్యుల వారికి, పరమ పూజ్య శ్రీ భారతీ తీర్థస్వామి వారికి, పరమ పూజ్య శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి. గోవింద గోవింద.